ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా 116 అయితే మున్సిపల్ చూసుకుంటే కనుక అయితే ఎగ్జిట్ ఫలితాలు చూసుకుంటే ఇప్పటికే కాంగ్రెస్ కు 70 నుండి 80 వరకు వస్తాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బీఆర్ఎస్ కు 40 నుండి అయితే 50 మధ్యలో ఉంటాయంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా బీజేపీ 3వ స్థానంలో ఉంటుందని కూడా చెప్తారు. అయితే ప్రతిపక్షాలు కూడా ఖచ్చితంగా ఈసారి అత్యధికంగా అయితే మున్సిపాలను గెలుచుకొని జెండా ఎగరవేయబోతున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక కార్పొరేషన్ల విషయానికి వస్తే 7 కార్పొరేషన్లు మొత్తం 3 పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉన్నప్పటికీ అయితే కార్పొరేషన్లను మాత్రం అధికార పార్టీ కాంగ్రెస్ ఇప్పటికే అయితే 4 నుండి 5 కార్పొరేషన్లు గెలుచుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఆదిలాబాద్ కానీ అయితే కరీంనగర్ కానీ ఆ 2 చోట్ల బీజేపీ కూడా గెలుపు పైన ధీమగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి కాసేపట్లో ఈ యొక్క ఫలితాలు అంటే సుమారుగా 2 గంటల సమయంలోనే అంటే 8 గంటలకు ప్రారంభమైనటువంటి యొక్క కౌంటింగ్ 10 గంటల 30 నిమిషాల వరకు మొదటి రౌండ్ ఫలితాలు వస్తాయి. మొదటి రౌండ్ లో ఎవరెవరు గెలుస్తారు మొత్తంగా కూడా ఒక్కొక్క చోట 3 రౌండ్లు 4 రౌండ్లు కూడా ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక వికారాబాద్ జిల్లాను చూసుకుంటే కనుక వికారాబాద్ జిల్లాలో కూడా అయితే 3 ప్రధాన పార్టీల మధ్య పోరు రసవత్తంగా కొనసాగుతుంది. కాసేపటి క్రితమే అయితే బ్యాలెట్ మొత్తంగా కూడా పోస్టల్ బ్యాలెట్ లెక్క కౌంటింగ్ ప్రారంభమైంది. అక్కడ కూడా చూసుకుంటే కనుక తాండూరులో మొత్తం అయితే 36 వార్డులు ఉన్నాయి. 36 వార్డులకు 3 రౌండ్లుగా లెక్క పెడతారు. 2 గంటలకు ఒక రౌండ్ అంటే సుమారుగా మధ్యాహ్నం వరకు కూడా అక్కడ ఫలితం వచ్చే అవకాశం ఉంది. అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ గెలుపు పైన నువ్వా నేనా అనే ధీమతో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కొరంగల్లో కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైనటువంటి కొరంగల్లో కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ నువ్వా నేనా అన్న కోణం లోపల అక్కడ కూడా అయితే మొత్తంగా కూడా అభ్యర్థుల మధ్య ఉత్కంఠ అయితే ఉంది. కాబట్టి అదేవిధంగా పరిగి వికారాబాద్ కూడా అది యొక్క 4 నియోజకవర్గాల్లో కూడా ఇటు కాంగ్రెస్ కానీ గతంలో బీఆర్ఎస్ మొత్తంగా కూడా ఈ యొక్క సీట్లని క్లీన్ స్వీప్ చేసినప్పటికీ ఇప్పుడు అధికారంలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా అయితే గెలుపు పైన ఎక్కువగా ఆశ ఉన్నట్టుగా తెలుస్తుంది. అత్యధికంగా ఇప్పుడే చూస్తున్నాం ఎగ్జిట్ పోల్స్ కూడా అయితే వస్తున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా సీట్లను కట్టిపెట్టిన నేపథ్యంలో గెలుపు పైన ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ కూడా అయితే ప్రజలలో తమ ఉనికిని చాటుకోవడానికి ఇటు బీజేపీ కూడా ప్రయత్నిస్తుంది. అయితే మరి కాసేపట్లో మొదటి రౌండ్ ఫలితాలు అయితే వెలువడున్నాయి. కాసేపటికి అయితే ఇప్పుడే కౌంటింగ్ ప్రక్రియ మొత్తం స్టార్ట్ అయింది. అభ్యర్థులందరూ చేరుకున్నారు. అభ్యర్థుల సమక్షంలోనే ఆ యొక్క పోస్టల్ బ్యాలెట్ అనంతరం ఈ యొక్క సీల్ తీసేసి మొత్తంగా బండిల్ కడుతుంటారు. 25 పేపర్స్ కు ఒక బండిల్ గా కడతారు. మొత్తం 40 బండిల్స్ ఒక దగ్గర వేసేసి లెక్క పెట్టే దాన్ని యూజ్ చేస్తారు. ఆ మొత్తం ప్రక్రియ కాగానే ఒక్కొక్క రౌండ్ కు మొత్తంగా కూడా 2 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఇప్పటికే ఈ యొక్క కౌంటింగ్ సక్రమంగా జరిగేందుకు 20,000 మంది సిబ్బందితో పాటు 3 అంచెల పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. ఇటు డీజీపీ ఆఫీస్ లో కూడా మొత్తంగా మానిటరింగ్ చేస్తున్నారు. వెబ్ కాస్టింగ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. మనం ఉన్నటువంటి ఏదైతే ఎన్నికల కమిషన్ కార్యాలయం ఉందో ఇక్కడ నుండి కూడా మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు. అయితే మినిట్ టు మినిట్ అయితే ప్రతి రౌండ్ కు ఇక్కడ నుండి ఆ యొక్క సమాచారానికి కూడా ఇచ్చే విధంగా పర్సంటేజ్ ఎలా ఉంది, కౌంటింగ్ ఏ విధంగా నడుస్తుంది, రౌండ్ కు ఫలితాలను కూడా వెల్లడించేందుకు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే ప్రవీణ్, లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా ఉండడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫీసు కేంద్రంగా మానిటరింగ్ ఏ విధంగా నడుస్తుంది, అదేవిధంగా ఎలక్షన్ అధికారుల పర్యవేక్షణ ఎలా ఉంది ప్రవీణ్? అయితే ఇప్పటికే వెబ్ కాస్టింగ్ ఆధారంగా ఈ యొక్క పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. మొత్తంగా అయితే ఈ యొక్క యాప్ ద్వారా కూడా దాని యొక్క ఫలితాలను రౌండ్ కు వచ్చేటటువంటి ఫలితాలను చూసుకోవడానికి ఇక్కడ లైవ్ కూడా అయితే ఫలితాల కొరకు లైవ్ కూడా పెట్టడం జరిగింది. వెబ్ కాస్టింగ్ ద్వారా మొత్తంగా కూడా అన్ని రాష్ట్రంలో ఉండేటటువంటి 116 అయితే మున్సిపల్ మొత్తం చూసుకుంటే కనుక 123 ఎన్నికల కేంద్రాలు ఉన్నాయి, కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనే మొత్తంగా కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా ఇక్కడ మినిట్ టు మినిట్ అబ్జర్వ్ చేస్తున్నారు అధికారులు. అబ్జర్వ్ చేసేది కాకుండా ఆ ఫలితాల పైన కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అయితే సీసీ క్యామ్ ఆధారంగా మొత్తంగా కూడా నిఘా పెంచారు. ఇప్పటికే
20,000 మంది సిబ్బందితోని ఈ యొక్క కౌంటింగ్ మొత్తంగా కూడా ప్రక్రియను సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కు వచ్చేటటువంటి అభ్యర్థులు